ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం, ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. కారణం ఏమిటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని వదిలేయాలట. ఆయన నీతిపరుడట, గొప్ప ఆఫీసర్ అట. సో ఈ రకంగా ఓపెన్గా బెదిరింపులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. మరి ప్రజలు అపోహపడతారు, ఎందుకంటే ఆ బెదిరింపులు ఓపెన్గా చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా అతని పాత్ర ఉంది. నిన్న కోర్టులో ఆ తులసిబాబు తరపున వాదించడానికి వచ్చిన వ్యక్తి కూడా అసలు ఇప్పుడు దాకా సునీల్ కుమార్ని, సీతారామాంజనేయుల్ని పిలిచి మాట్లాడకుండా ఇదేంటండి అన్నట్టుగా కూడా మాట్లాడాడు. ఎవరు? సీనియర్ లాయర్ గారు. అంటే ఇతని తరపున, ఇతను తప్పు చేసిందంతా ఇతను. మరి 48 లక్షలు క్యాషు, మరి ఇంకేమి ఇచ్చారో మనకు తెలియదు. కొట్టుకొచ్చిన దాంట్లో వాటాలు ఇచ్చారేమో మనకు తెలియదు. బట్ రెడ్ హ్యాండెడ్గా, అంటే ఎర్రచందనం కొట్టిన మాట నిజం, అప్పుడు ఇతని కంట్రోల్లో ఉన్న మాట నిజం. బట్ ఇతనికే డబ్బు చేరిందంటానికి ఆధారాలు వెతికితే దొరుకుతాయి. బట్ ఆ 9 టెక్నాలజీస్ పేరు మీద ఓపెన్ చేసిన అకౌంట్, అది కూడా ఈ తులసిబాబు, ఈ సునీల్ కుమార్ గ్యాంగ్. మరి ఇలాగా 1 కోటి రూపాయలు తీసేసుకుని లాయర్ కానీ ప్రముఖ లాయర్కి, అతనే గుండా, అతనే లాయరు, అతనే ఆలినాలు, మరి అతని ద్వారా ఇలా లూటీ చేసిన దానికి
మరి ఇంత ఓపెన్గా కోర్టులో కూడా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. ఎందుకంటే ఆ కేసులో మరి ప్రభుత్వమే సబ్మిట్ చేసింది వివరాలు. మరి ప్రభుత్వం సబ్మిట్ చేసిన ఆ వివరాల మీద మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నా మనవి, వాళ్ళు ఊపే ఉడతూపులకి దయచేసి ఎవరూ భయపడద్దు. చట్టం అందరికీ సమానం. ఎవరు ఎవరిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. తప్పు ఎవరు చేసినా శిక్ష అందరికీ సమానం. సో అంచేత ఎవరో ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వారిని బెదిరించారని చెప్పి అమ్మోయ్ వాళ్ళకి ఏదో ఎక్కువ ప్రొటెక్షన్ ఉందని, మనకు ప్రొటెక్షన్ లేదని అనుకోవద్దు. చట్టం అందరికీ సమానం. కేవలం చట్టం చెప్పింది కులం పేరుతో దూషించవద్దు అని. ఎవరు దూషిస్తారండి? ఎవరో దూషించరు. ఆ కల్చర్ ఎప్పుడో పోయింది, అసలు లేదు ఆ కల్చర్. మరి సెన్సస్లో కూడా మనం చూస్తున్నాం, మన సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఒకసారి మతం మారిన వారు ఎటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి మతం మారితే అర్హత లేదు. మరి చర్చిలు చూస్తే 30,000 చర్చిలు ఉన్నాయి. మరి దాని ప్రకారం చూస్తే 22% ఉన్నారు. నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే నేను చెప్పడం జరిగింది. దానికనే మరి అతను క్రిస్టియన్, మరి ఇతను క్రిస్టియన్, సునీల్ కుమార్ ఈ ముసుగులో తిరుగుతున్న క్రిస్టియన్. మరి వీళ్ళందరూ కలిసి నన్ను కుట్ర చేసి అప్పుడు నన్ను ఏదో పైకి పంపాలని చూశారు. వెంకటేశ్వర దయతో బతిగా. ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇంకా బెదిరించాలని చూడటం, మనం బెదిరిపోవటం అనేది సమంజసం కాదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఇతను ఈ డబ్బు తీసుకొని సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇవ్వాలి, ట్రయల్ లేని హైకోర్టులో ట్రయల్ చేయడానికి ఇవ్వాలి అని చెప్పి లాయర్ కాని ఒక లాయర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా, ఇంకా అది కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ప్లేడర్ గారు ఇంకా అతను ఉపేక్షించటం న్యాయమా అన్నది ప్రజలు ఆలోచించండి. న్యాయం అనుకుంటే న్యాయం అని చెప్పండి. ఇది అన్యాయం అనుకుంటే అన్యాయం అని చెప్పి